సినిమాల్లో కొన్ని సూపర్ హిట్ ఫార్ములాలు ఉంటాయి. అందులో ఒక సూపర్ హిట్ ఫార్ములా ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అసలు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మీద వచ్చినటువంటి తీసిన ఫార్ములా సినిమాలన్నీ కూడా సూపర్ హిట్టే దాదాపుగా. ఎందుకంటే క్లైమాక్స్ ఏమో ఉత్కంఠగా ఉంటుంది. ఒకరు ఒకరిని ప్రేమిస్తారు, ఇంకొకరిని ప్రేమిస్తారు. మరి వీళ్ళు కలుస్తారా, వాళ్ళు కలుస్తారా, లేకపోతే ఎవరికి హ్యాండ్ ఇస్తారు, ఇలాంటి ఒక ఉత్కంఠతో క్లైమాక్స్ ఉంటుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్లో పొత్తుల రాజకీయం కూడా ఇంచుమించుగా ట్రయాంగిల్ లవ్ స్టోరీలానే ఉంది. ఎందుకు అంటే ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే ఉంది. టీడీపీతో జనసేన పొత్తులో ఉంది, జనసేన బీజేపీ ఆల్రెడీ పొత్తులో ఉన్నాయి. మరి ఇప్పుడు టీడీపీ జనసేనతో బీజేపీ వచ్చి పొత్తులో జాయిన్ అవుతుందా, లేకపోతే ఒంటరిగా వెళ్తుందా, లేకపోతే మరి టీడీపీ జనసేనతో ముగ్గురు కలిసి వెళ్తారా, లేకపోతే ఈ ఇద్దరితో వేరే పార్టీలు వచ్చి కలుస్తాయా, ఇలా రకరకాల చర్చలు, ఊహాగానాలు. ఎవరికి వారే వీళ్ళు కలవాలి, టీడీపీ జనసేన చాలు, లేదా టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్తే కేంద్రంలో వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి బలం చేకూరుతుంది, అది ప్లస్ పాయింట్. 2014 సీన్ రిపీట్ అవుతుందని ఒకరు, లేదు బీజేపీ లేకుండానే టీడీపీ జనసేన వెళ్తే చాలు, మిగిలిన వామపక్షాలు ఇతర పార్టీలు కలుపుకు వెళ్ళాలి. జనసేన ఏమో బీజేపీ కలిసి వస్తే బాగుంటుంది అని చెప్తుంది. టీడీపీ జనసేన నేపథ్యంలో ప్రజలు కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారో దాని ప్రకారం వెళ్దాము అని చెప్పి ఇంకొక చర్చ. ఈ నేపథ్యంలో నిజంగానే ఈ పొత్తుల అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీని తలపిస్తోంది. ఎవరితో వెళ్తారు, క్లైమాక్స్ ఎలా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామాలు, మరొకసారి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీలో ఉన్న పార్టీ పెద్దలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడం జరిగింది. వాళ్ళు అభిప్రాయ సేకరణ చేశారు. గత నెలలో కూడా ఇటువంటి అభిప్రాయ సేకరణ చేశారు. అప్పుడు కూడా టీడీపీ జనసేనతో పొత్తులో వెళ్లాలా, కలిసి వెళ్లాలా, ఒంటరిగా వెళ్లాలా అన్న విషయంలో అభిప్రాయ సేకరణ చేశారు. మళ్ళీ ఇప్పుడు మరొకసారి అభిప్రాయ సేకరణ చేశారు. ఈ నేపథ్యంలో మనకు అందుతున్న వార్తల ప్రకారం 80% అంటే మెజారిటీ సభ్యులు గతంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 0.85% ఓట్లు వచ్చినాయి. ఒక రకంగా నోటా కన్నా తక్కువ వచ్చిన నేపథ్యంలో కలిసి వెళ్తేనే బాగుంటుంది, అది అలయన్స్ కి అదనపు బలం చేకూరుస్తుంది, 1000 ఏనుగుల బలంతో మనం అత్యధిక మెజారిటీ సీట్లు సాధించుకోవచ్చు అనే అభిప్రాయాన్ని ఈ అభిప్రాయ సేకరణలో ఎక్కువ మంది చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. లేదు మరికొంతమంది వద్దొద్దు, ఎంత వస్తే అంత వచ్చింది, మనం ఒంటరిగా వెళదామని ఇంకొంతమంది అభిప్రాయం చెప్పినట్టుగా చర్చ వస్తుంది. మొత్తానికైతే అభిప్రాయ సేకరణ తర్వాత ఈ రిపోర్ట్ని కేంద్ర పెద్దలకు సబ్మిట్ చేస్తే పురంధేశ్వరి గారు రేపో మాపో ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందన్నది ఒక చర్చ. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ పెద్దల్ని వెళ్లి కలిసి ఆయన చర్చిస్తారు. మరి ఆ తర్వాత చంద్రబాబు గారికి పిలుపుపోస్తుందా, లేకపోతే రాదా, లేకపోతే వెళ్తారా వెళ్ళదా, ఇలా ఒక రకమైనటువంటి సంక్లిష్టతలు, రకరకాల చర్చలు ఉన్న నేపథ్యంలో మరి ఈ కార్యకర్తలు, ప్రజలు, అన్ని పార్టీల వాళ్లే కాకుండా అధికార పార్టీ వైసీపీ గాని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరికంటే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకు, ఒక పక్కన అన్ని రకాల ఇబ్బందులతో గోరు చుట్టు మీద రోకటి పోట్లాగా దెబ్బ మీద దెబ్బ ఆయనకి పడుతూనే ఉన్నాయి. పార్టీ వైఫల్యాలు, ప్రజల్లో పాలనా వైఫల్యం, చెల్లెళ్ళు ఒక పక్కన సీట్లకు సంబంధించి మార్పులు చేర్పులతో తలనొప్పులు, సొంత పార్టీ నాయకులే ఆయన మీద తిరుగుబాటు, ఇంకొక పక్కన ఎంపీ అభ్యర్థులు దొరకపోవడం. మనం ఈ రోజు కూడా పేపర్లో మనం చూడొచ్చు, అభ్యర్థుల కొరతో అరకొరగా జాబితా విడుదల చేసే పరిస్థితి. వైసీపీ 5 జాబితాలో అయితే 4 ఎంపీ 3 అసెంబ్లీ అభ్యర్థుల పేర్లే ఉన్నాయి. అంటే అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉంటే 13 ఎంపీ సీట్లు ఖరారు చేసే యోచనలో అటు టీడీపీ జనసేన కూడా ఉన్నాయి. అభ్యర్థులని ఇప్పటికే 11 చోట్ల తెలుగుదేశం పోటీ, 2 చోట్ల జనసేన, తిరుపతి, బెజవాడ నుంచి కేసినేని చిన్ని, నరసాపురం నుంచి రఘురామ కృష్ణంరాజు, శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు, విశాఖలో భరత్, ఇలా చాలా చకచక వేగంగా టీడీపీ జనసేన కసరత్తు చేస్తోంది. 13 చోట్ల వాళ్ళు, అందులో 11 ఇక్కడ టకటక వాళ్ళ అభ్యర్థులు పెట్టుకుంటున్నారు. వీళ్ళకి అభ్యర్థులు దొరకని పోటీ. ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికలు కూడా తరుముకొస్తున్నాయి. మరి ఇక జగన్, ప్రధాని మోదీ, అలాగే అమిత్ షా అపాయింట్మెంట్లు ఖరారైతే ఆయన కూడా ఢిల్లీ బయలుదేరొచ్చు అన్న చర్చలు, వార్తల నేపథ్యంలో ఇటు పొత్తుల అంశం ఒక పక్క. అయితే ఇక్కడ ఆసక్తికరమైన సమాచారం, వార్తలు ఏమిటి అంటే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కొన్ని కొత్త ఎత్తుగడలతో జగన్ గారు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. అందులో రాజ్యసభ సీటు బీజేపీకి ప్రపోజ్ చేసే అవకాశం కూడా ఉంది అని ఒక వార్త. మరొక పక్కన టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తే
తనకే రొట్టె విరిగి నేతిలో పడింది, ఇది నాకే ప్లస్ అవుతుంది, దీన్ని నేను ప్రజల ముందు క్యాష్ చేసుకోవచ్చు అని ఆయన కూడా కోరుకుంటున్నారు అన్నది ఒక చర్చ. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తే అదిగో 2014లో మళ్ళీ వాళ్ళందరూ వచ్చేసారు, ఈసారి కూడా నన్ను వచ్చేయడానికి లేదా నన్ను ఇబ్బంది పెడతానికి వచ్చేస్తున్నారు అంటూ ఒకెత్తుగడ ప్రజల ముందు సానుభూతి పండించే అవకాశం కోసం ఆయన ఎదురు చూస్తున్నారన్నది ఇలా రకరకాల చర్చలు, వార్తలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇంకొక పక్కన మైనారిటీ ఓట్లను కూడా వాళ్ళందరూ కలిసిపోతే తనకు పడిపోతాయి, వ్యతిరేకత చీలిపోతుంది, ఇలా రకరకాల ఎత్తుగడలతో ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు అనే చర్చ నేపథ్యంలో అటు పురంధేశ్వరి గారు వెళ్లే అవకాశం ఉంది, పవన్ కళ్యాణ్ వెళ్లే అవకాశం ఉంది, ఈలోపు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ పొత్తుల ట్రయాంగిల్లో మరి పొత్తు ఉంటుందా, ఉండదా, ద్విపాత్రాభినయమా, త్రిపాత్రాభినయమా, లాభమా, నష్టమా, ఈ ఒకవేళ ఉంటే ఇది ఎలా తిరుగుతుంది, ఈ పొత్తులు ఎత్తుల్లో ఎవరు చిత్తవుతారు, ఎన్నంశాలు చర్చకు. మొత్తానికి అభ్యర్థుల కొరతతో అరకొరగా జాబితాలతో వెళ్తున్న అధికార పార్టీ ఒకవైపు ఉత్సాహంగా టీడీపీ, జనసేన సీట్లు ఖరారు చేస్తూ ఇంకొక వైపు వెళ్తున్నా అందరి ఆసక్తి పొత్తుల మీద ఉంది. ఇది ద్విపాత్రాభినయం ఉంటుందా, త్రిపాత్రాభినయం ఉంటుందా, లేకపోతే ఇది కాంబినేషన్ ఎలా ఉండొచ్చు అన్నది చర్చ. మరి ఇంకొక పక్కన అందరూ కూడా త్వరలో ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందనేది కూడా వినిపిస్తోంది. మరి ఈ పొత్తులు ఎత్తుల్లో ఎవరు చిత్తవుతారో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వర్సమిల్లి శ్రీనివాస్ గారు, అలాగే మాజీ మంత్రి టీడీపీ నుంచి కేఎస్ జవహర్ గారు, బీజేపీ నుంచి స్పోక్స్ పర్సన్ పూడి తిరుపతిరావు గారు. అందరికీ స్వాగతం అండి. వర్సమిల్లి గారు, మీతో ప్రారంభిస్తాను. పార్టీస్ వర్షన్ వినే ముందు రకరకాల చర్చలు, రకరకాల ఊహాగానాలు, ఇక క్లైమాక్స్ 75 రోజులు ఉంది, ఎలక్షన్ ఏమిటి, ఎలా ఉంటుందని. ఈ లోపల అభ్యర్థుల ప్రకటనలు, కసరత్తులు వేగంగా జరుగుతున్నాయి. టీడీపీ, జనసేన కూడా 13 ఎంపీ సీట్లు ఖరారు చేసేందుకు సిద్ధమైపోతున్నది. అభ్యర్థుల కొరత వైసీపీ చూస్తున్నాం. బీజేపీ ఏంటి, టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందా, ఉండదా, ఉంటే ఎలా ఉంటుంది ఈ కాంబినేషన్ అని మీకేమనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. జవహర్ గారు, తిరుపతిరావు గారు, మీకు అందరికీ నమస్కారం. ఇక్కడ బీజేపీ వైఖరి అంతు చిక్కకుండా ఉందండి, అంతు చిక్కట్లేదు. సాధారణంగా పొత్తుల ప్రాతిపదిక ఉభయతారకంగా ఉంటాయి. అయితే బీజేపీ వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లాభం కంటే నష్టమే ఎక్కువ అని చెప్పేసి ఒక అభిప్రాయం ఉంది. అంటే అది అల్టిమేట్గా రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది, కానీ ప్రస్తుతానికైతే బీజేపీతో ఉండటం వల్ల నష్టమే ఎక్కువ అనేటువంటి అభిప్రాయం అన్ని పార్టీల్లోనూ ఉంది, బయట ప్రజల్లో కూడా ఉంది. జగన్ పట్ల కారణం ఏంటంటే జగన్ పట్ల వాళ్ళ అనురాగం, అంటే అభిమానం, ప్రేమ ఇలాంటి అన్నిటిని మించిపోయిందన్నమాట. పార్టీలు, పొత్తులు, లేకపోతే రాజకీయాలు ఇవన్నీ మించిపోయి అనురాగం ఉంది వాళ్ళకి. ఇది జగద్విదితం. పొత్తు కోసం బీజేపీ నుంచి రాష్ట్ర శాఖ నాయకులకు ఒక అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటారు, ఎలక్టెడ్ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉండాలని కోరుకుంటారు, తద్వారా ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. ఖచ్చితంగా దాన్ని ఎవరూ ఆక్షేపించలేము. వాళ్ళు ఏం చేస్తారంటే సాధారణంగా ఇప్పుడు సహజంగానే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల ద్వారా జగన్మోహన్ రెడ్డి డిజాస్టర్, మొహమాట లేకుండా చెప్పచ్చు, పార్టీలకు అతీతంగా ఏమీ మొహమాట లేకుండా డిజాస్టర్ అయినని చెప్పచ్చు. అటువంటి పరిస్థితుల్లో గెలిచే పార్టీ వైపు వాళ్ళు మొగ్గుతారు. వాళ్ళతో కలిసి మనం ఎన్నికల్లో వెళ్తే కనుక మనకు కొన్ని స్థానాలు ఉంటాయి, మనకు కూడా ప్రాతినిధ్యం లభిస్తుంది, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వచ్చు అనేటువంటి కోరుకుంటుంది. ఎందుకంటే దశాబ్దాల తరబడి ఆ పార్టీకి వాళ్ళు సేవ చేశారు కాబట్టి, అలాగే ప్రజల్లో కూడా ఉన్నారు కాబట్టి. ఇక మీరు ట్రయాంగిల్ లవ్ గురించి చెప్పారు. ట్రయాంగిల్ లవ్లో నాకు మీరు ట్రయాంగిల్ లవ్ అనగానే గబక్కన దసరా బుల్లెట్ సినిమా గుర్తుకొచ్చింది. ట్రయాంగిల్లో ఎవరో ఒకరు క్యాన్సర్ వచ్చేద్దండి, ఎందుకంటే ఇద్దరు మిగులుతారు కాబట్టి. ఇక్కడ మిగిలి ఇద్దరు ఎవరనేటువంటిది మీరు ప్రజలకే విడిచిపెడదాం. అయితే ఎవరన్నా పొత్తులు కలవాలంటే రెండు రాజకీయ పార్టీలు గబక్కన షేక్ హ్యాండ్ ఇచ్చుకుని చేతులు పైకెత్తేస్తే సరిపోదండి. మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ గారు దాదాపు సంవత్సరం క్రితం ఒక అనౌన్స్మెంట్ చేశాడు. మీ కూల్చేవాడు కావాలా, నిర్మించేవాడు కావాలని ఒక ప్రశ్న వేశాడు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేమని అన్నాడు. అది నాంది. మేము కలిసి వెళ్ళబోతున్నాం, కలిసి వచ్చే పార్టీలతో కలిసి వెళ్ళబోతున్నాం, మేము సహకారం అందిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కొన్ని త్యాగాలు కూడా చేస్తామని స్పష్టంగా చెప్పాడు ఆయన. ఆ మాట బీజేపీ నుంచి ఎందుకు రావట్లేదండి? అలాగంటే వాళ్ళు ఏమంటారంటే మేమే పొత్తుల కోసం వెమ్మట్లా. పొత్తులు అనేటువంటి దానికి అసలు వీళ్ళు బీజేపీ కానీ, టీడీపీ, జనసేన కానీ, టీడీపీ కానీ బీజేపీతో కలవాలని ఎందుకు కోరుకుంటారు అనేటువంటి ఒక ప్రశ్న. ఎందుకంటే అలాగండి, అదొక ప్రశ్న. అసలు బీజేపీ
గత ఎన్డీఏలో ఉంది కదా టీడీపీ, ఎన్డీఏలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, అసలు ఎన్డీఏ నుంచి టీడీపీ ఎందుకు వచ్చింది బయటికి? పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల ముందు ఏమి విమర్శించారు బీజేపీని, వాళ్ళు ఏమి ఇచ్చేశారని వాళ్ళతో పొత్తులకు వెళ్ళాడు. అది చెప్పాలి సమాధానం ఫస్ట్. వీళ్ళిద్దరు కూడా బీజేపీతో ఉండాలంటే ఈవెన్ టీడీపీ జనసేన కూడా మేము బీజేపీతో ఎందుకు వెళ్తున్నాము అనేటువంటిది ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళు మాకు అధికారంలో ఉంటారు, కేంద్రం నుంచి సహకారం కావాలని నిధులు వస్తాయనేటువంటి మాట చెప్పకూడదు. ఎందుకంటే వీళ్ళకి వాళ్ళు ఏమీ చేయలేదు, వీళ్ళకి అడుగడిగినా కాలు అడ్డం పెట్టారు, ఆటంకాలు సృష్టించారు. అది గతించిన గతం. ఈసారి మేము జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన చూసిన తర్వాత రాష్ట్రం పడుతున్న కష్టాలు చూసి వీళ్ళు భవిష్యత్తు అంధకారం చేసేది కాబట్టి మేము పూర్తిగా సహకరించదలుచుకున్నాం. మీ వెంట మేము ఉంటాం, ప్రజలతోటే ఉంటాం, మేము మీతోటి కలిసి వచ్చి మేము పోరాడతాం అని చెప్పేసి బీజేపీ నుంచి ఒక్క ప్రకటన పైనుంచి రాలేదు. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు, మళ్ళా ఇప్పుడు టీడీపీని జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని విమర్శించడం మొదలుపెట్టారు. వారం రోజులు జగన్ గారు ఎందుకు టెన్షన్ పడిపోతున్నారు? జగన్ గారి టెన్షన్ ఇది కాదండి. ఆయన టెన్షన్ ఏంటంటే గత ఎన్నికల్లో ఆయనకు అనుకూలించిన అంశాలన్నీ ఇప్పుడు రివర్స్ అయినాయి, బాణంతో సహా. ఇలా రివర్స్ అయినప్పుడు మరి టెన్షనే కదా. ఆయన చేసిన అరాచకాలు మామూలు ఉందా? ఆయనతో పాటు వాళ్ళ అనునయులందరూ కూడా ఒక పెద్ద సెల్యులర్ జైలు ఉన్నారు, 100 ఎకరాలు 200 ఎకరాల్లోనే. వీళ్ళందరినీ పెట్టడానికి ప్రత్యేకించి కట్టాలి, అన్ని తప్పులు చేశారు వీళ్ళు. కాబట్టి ఆటోమేటిక్గా ఆందోళన ఉంటుందండి. ఇక వీళ్ళు పొత్తును అడగడానికి వ్యవస్థల సహకారం కోసం పొత్తు అడుగుతున్నారా, లేదా అభివృద్ధి కోసం సహకారం కోసం అడుగుతున్నారా? ఈ రెండాటిలో మనం అభివృద్ధి కోసం అయితే వాళ్ళ సహకారం గతంలో లేదు. వాళ్ళ సహకారం పూర్తిగా టీడీపీ ఎన్డీఏ నుంచి ఎందుకు వచ్చేస్తాను బయటికి? వాళ్ళ సహజ మిత్రులు, పైగా ఎన్నాళ్ళ నుంచో వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచి, అలాగే మోడీ గారితో కూడా 2014లో పెట్టున్నారు కదా. మరి ఈ విషయాల గురించి వ్యవస్థల సహకారం అంటే వాళ్ళతో పొత్తు లేకపోతే వ్యవస్థలు సహకరించవా? చట్టం అలాగే చట్టం తన పని తను చేసుకోదా? వాళ్ళతో పొత్తుంటేనే చట్టం తన పని తను చేస్తుందా? దీనికి సమాధానం చెప్పాలి. ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీతో పొత్తులో ఉంటే కనుక వాళ్ళ రికార్డు ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏలో ఉన్న టీడీపీకి వాళ్ళ అధికారం పంచుకొని కూడా సహకరించకపోగా వాళ్ళని ప్రతిరోజు నిత్యం వేధించుతున్నారు వాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి రేపొద్దున జీతాలు ఇవ్వాలంటే ఈ రాత్రికి అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. ఇది స్పష్టంగా చూస్తున్నాం మనం. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? బీజేపీ కాదండి, టీడీపీ జనసేన చెప్పాలి. ఇదిగో వీళ్ళతో లేకపోతే మమ్మల్ని ఎలక్షన్ చేసుకుని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని అక్కడ బూచోళ్ళలో పెట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పాలి స్పష్టంగా. అప్పుడు నిజాయితీగా జనం అందరూ కరెక్టే, టీడీపీ కావాలి, టీడీపీ జనసేన కావాలనుకుంటే బీజేపీతో మనం కలిసి వెళ్దాం, బీజేపీని కూడా ఆదరిద్దాం, రేపొద్దున వాళ్ళ మనసు మారచ్చు. నేను రాష్ట్ర శాఖ నాయకులు నేను ఎవరిని మాట్లాడతలేదండి. ఎందుకంటే పూడి తిరుపతిరావు గారితో సహా అందరికీ కూడా రాష్ట్ర అభివృద్ధి మీద కాంక్ష ఉంది, ఆశయం ఉంది, ఈ రాష్ట్రం బాగుపడాలని కోరిక ఉంది. ఎవరన్నా కొద్దిమంది ఒక గుప్పుడు మంది ఉంటారు డెఫినెట్గానే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మనుషులు. బీజేపీలో జగన్మోహన్ రెడ్డి పెట్టినాడు ఎన్నట్లు మించి ఒక్కొక్క పక్కన ఇప్పుడు జగన్ గారు కూడా ఒక మాట పొత్తు పెట్టేసుకుంటే ఒక మాట పెట్టుకున్నారు, తిట్టేసుకున్నారు అన్నది చూపించాలి. అలాగే ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ టూర్లో వాళ్ళకి బీజేపీకి ఒక సీట్ ఆఫర్ చేస్తాడు ప్రపోజల్. లేదనుకోండి డెఫినెట్గా మొన్న శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ లాగా ఇది కూడా రాజ్యసభ కూడా టీడీపీకి వచ్చేస్తుంది. అదే బీజేపీతో పెట్టుకుని బీజేపీకి ఇచ్చాడు అనుకోండి, వీళ్ళ కన్సర్న్ బీజేపీ గురించి. బీజేపీకి మనుషులే లేనప్పుడు ఎలా ఆయన ఇస్తారండి? వాళ్ళు ఏదైనా సాధ్యం. వాళ్ళకి ఇక్కడ 1% లేకుండా పొత్తు అంటలేదు, వాళ్ళు భేషజం ప్రదర్శించట్లేదు, వాళ్ళకి ఏదైనా సాధ్యమే. అప్పుడు వీళ్ళు టీడీపీ జనసేన కన్సర్న్ చేయొచ్చు. ఏంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉంటే వీళ్ళు మాట్లాడరు, పోటీ పెట్టకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫైనల్ గా ఏది జరగనప్పుడు, తనకు అనుకూలంగా లేనప్పుడు ఆఖరి మాటగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాడంటే బీజేపీ పెద్దలకి, మీరు వాళ్ళతో పొత్తుండండి సార్, మీరు వాళ్ళతో పొత్తుంటే నాకు ఎంతో కొంత మేలు జరుగుద్ది. ఎట్లా మేలు అయింది? డెఫినెట్ గా మైనారిటీలు 2014 రిపీట్ అవుతుంది, ఏమో రిపీట్ అవుతుంది. ఏమండి ఆ సమయం వేరు, ఈ సమయం వేరు. 2014 హోప్స్, మోడీ గారి మీద హోప్ అండి. ఈ దేశానికి ఏం చేశాడు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం వీళ్ళు సర్వనాశనానికి కారకులయ్యారు. ఇందులో నాకు ఏమీ అనుమానం లేదు. అయినా సరే బీజేపీ కావాలి, ఎందుకంటే సిస్టమ్, ఈ సిస్టమ్ వాళ్ళ చేతిలో ఉంది. ఈడీ, ఐటీ, ఎలక్షన్ కమిషన్, వాళ్ళు ఏమైనా చేయగలరండి ఈ దేశాన్ని. కాబట్టి వెన్ రేప్ ఈజ్ ఇన్విటబుల్ యూ ఎంజాయ్ ఇట్, అంతే సింపుల్. అంతే. బీజేపీ నుంచి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. పూడి తిరుపతిరావు గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి అసలు ఈ దాగుడు మూతలు ఏంటి? అభిప్రాయ సేకరణకు వచ్చారని అంటున్నారు, అసలు మీరేం అభిప్రాయం చెప్పారు అందులో? ఒకటి
ఏముంది అసలు ఈ దాగుడు మూతలకి ఎప్పుడు తెరపడుతుంది పొత్తుల విషయంలో? అందరికీ నమస్కారం. చంద్రిక గారు నమస్తే. నాకు చాలా రోజుల తర్వాత తెలుగు మీడియాలో అంటే ప్రింట్ మీడియాలో అండి నాకు ఇవాళ నచ్చినటువంటి ఒక అంశం ఇది. నేను పేపర్ పేరు చెప్పను, తెలుసుకోవాలంటే కింద ఏదో ఒక క్లూ ఉంది, దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఒక మంచి అంశం. మళ్ళీ హెడ్డింగ్ నాకు నచ్చలేదండి. నాకు సంబంధం, నేను ఇప్పుడు వరకు అయితే అది ఆ హెడ్డింగ్ వాళ్ళు పెట్టుకునేదాన్ని వాళ్ళు పెట్టడం నాకు నచ్చలేదు. నా వరకు నాకు ఓకే, ఇది మంచి. అంటే ఈవేళ మేము ఏం చేస్తున్నాము, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్నాం అనేది స్పష్టంగా, అంటే ఎటువంటి బయాస్ లేకుండా పెట్టారు. సరే హెడ్డింగ్ వాళ్ళ స్వార్థం ఉంటే ఉండొచ్చు, నాకేం సంబంధం లేదు. హెడ్డింగ్ కూడా నచ్చిందన్నారుగా. అదే అంటే నేను చెప్పేది పెట్టుకోవడంలో విషయంలో మామూలుగా అయితే మేము నచ్చిందంటే మీ మనసులో అదే నచ్చిందేమో. డెఫినెట్ గా ఇవాళ నేను పనిచేస్తున్నది ఒక పార్లమెంట్ కన్వీనర్ గా ఉన్నాను. ఇవాళ నేను నాకు పార్టీ అప్పచెప్పిన పని నువ్వు ఒంటరిగా పోటీ చేస్తావు అక్కడ, భారతీయ జనతా పార్టీ. నేను అవ్వచ్చు, క్యాండిడేట్ మారొచ్చు, అది వేరే విషయం. కాబట్టి అని చెప్పింది కాబట్టి నేను ఆ పని చేసుకుంటూ పోతున్నాను. అదే రాశారు ఇవాళ మేమేం చేసుకొస్తున్నాం. ఈవెన్ మేము గోడల మీద డిజిటల్ బోర్డులు రాస్తున్న సహా దాంట్లో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, పోస్టర్లు అన్నారు కానీ వాట్ ఎవర్ ఇట్ స్పష్టమైనది. చాలా రోజుల తర్వాత తెలుగు ప్రింట్ మీడియాలో మాకు నచ్చినటువంటి ఒక న్యూస్ ఇవాళ వచ్చింది. నేను అలా అని చెప్పేసి ఆ ప్రచురించిన వాళ్ళకి ఏదో మెడల్ ఇవ్వదలుచుకోలేదు, అవన్నీ మాత్రమే. ఎందుకంటే నేను చెప్పేది అన్ని మీడియాలో కూడా అస్పష్టమైన న్యూసే వస్తుంది. స్పష్టంగా మా తాలూకా వైఖరి ఏదనేది ఇవాళ బయట ఒకటి. రెండోది ఆ న్యూస్ అయితేనేమి మా ఆలోచన అయితేనేమి భారతీయ జనతా పార్టీ పొత్తులకు సంబంధించి మొన్న కూడా మాకు ఏదైతే విజయవాడలో జరిగిన సమావేశంలో కూడా మాకు రాష్ట్ర అధ్యక్షురాలు అయితేనేమి కేంద్ర పార్టీ నుండి వచ్చినటువంటి శివప్రకాష్ జీ మాకు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ వారైతేనేమి ఒకటే చెప్పింది, కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకున్న వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఏమీ ఆలోచన చేయదు, ఏమీ లేదు, మన పని మనం చేసుకుంటూ పోతాం. 175 + 25 మన అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో, అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో మన పని అయితే మనం చేసుకుంటూ వెళ్ళిపోతామని. సరే పొత్తులకు సంబంధించి ముందస్తుగా ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీతో మాకేమీ, నేను చెప్తున్నా, సైద్ధాంతిక వైరుధ్యం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. సరే ఏదో అంటగట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవైపు ఏమో మా గడుసుమెల్లి గారు కూడా 2 డ్యూయల్ స్టేట్మెంట్లు ఇచ్చారు పాపం తెలియకుండా ఫ్లోలో. ఒకవైపు ఏమో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విపరీతంగా సహాయం చేసేస్తున్నాం అని చెప్పేస్తూ ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదని మళ్ళీ వారే చెప్తున్నారు. సరే గతంలోనా ఎప్పుడైతేనే అయినా సరే ఇప్పుడు చేసేదే, ఒకప్పుడు చేసి ఒకప్పుడు చేయలేదు అనేది ఉండదు కదా. సరే అది పక్కన పెడితే ఇక్కడ మీరు చెప్తున్నారు ఈ 80% ఆఫ్ కార్యకర్తలు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పొత్తుకు సిద్ధంగా ఉన్నారని మీరు చెప్పారు. మరి ఆ సంఖ్య ఏ విధంగా వచ్చిందో మీ దగ్గరికి నాకైతే తెలియదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో అది అవాస్తవం. కారణం ఏంటంటే మీరు మీ తొలి పలుకుల్లో ప్రస్తావించినటువంటి ఏదైతే మాకు అభిప్రాయాలు తీసుకున్నారో డెఫినెట్ గా చెప్తున్నాను, మా పలుకు అభిప్రాయాలు అయితే కేంద్ర పార్టీ తీసుకుంది, అది వివిధ రూపాల్లో తీసుకుంది. చెప్పారు నేను అదే చెప్తున్నా. నేను నా పక్కన ఉన్నవాడికే తెలియదు, నా సాటి కార్యకర్తకే తెలియదు, మీకెందుకు చెప్తాను నేను? ఎందుకంటే నేను ఇచ్చింది ఓపెన్ ఇది ఇవ్వలేదు చంద్రిక గారు, సీల్డ్ కవర్ లో ఇచ్చాం. సీల్డ్ కవర్ లో మాత్రమే కేంద్ర పార్టీకి మేము పంపించడం జరిగింది. అంటే నా పక్కన కూర్చున్నటువంటి ఆ సమావేశంలో నా పక్కన కూర్చున్నటువంటి ఏ అభ్యర్థి ఇటు పొత్తుకు సై అన్నాడా లేకపోతే తిరుపతిరావు నై అన్నాడా అనేది మా పరస్పరం మా ఇద్దరికే తెలియదు, మా కేంద్ర పార్టీకి ఇచ్చారు. పొత్తుకి సై అనాలనిపిస్తుందా నై అనాలనిపిస్తుందా? జనాలు కూడా 70-75 రోజులు ఉన్నప్పుడు క్యాడరు లీడర్లు కూడా సిద్ధం అవుతారు కదా. ఇది లేట్ అయ్యే కొద్దీ మీకు నై అవ్వాలన్నా సై అవ్వాలన్నా కూడా ఇబ్బందే కదా వర్క్ చేసుకోవడానికి. అసలు మీకు వ్యక్తిగతంగా ఏముంది? చెప్తాను. మీరు మంచి ప్రశ్న వేశారు. డెఫినెట్ గా రాజకీయ క్షేత్రంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడం అనేది కొద్దిగా ముందస్తుగా తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి ఆ సమయం అవసరం, అది మంచిదే. కానీ మీరు ఒక్కటి గమనించాల, ఇందాక చెప్పారు పెద్దలు, మేము తెలుగుదేశం పార్టీతో పొత్తులో గతంలో వెళ్ళాము, మళ్ళీ విడిపోయాము, అది కొత్త ఏం కాదు. అక్కడ
వెళ్ళేటప్పుడు కూడా జస్ట్ బిఫోర్ ఎలక్షన్సే వెళ్ళాం. అయితే దానివల్ల ఆ ఎన్నికల్లో మేము పరస్పరం లబ్ధి పొందాం. నేను మళ్ళీ పరస్పరం అని చెప్తున్నా. తర్వాత ఎన్నికల తర్వాత వాళ్ళు చెడిపోయారు, మేము చెడిపోయారు, అది వేరే విషయం. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కానీ ఆ లబ్ధి పొందినటువంటి సందర్భంలో మేము ఒకటే అనమాట. ఈ అడావుడి పొత్తు వలన ఏంటనేసి అంటే అల్టిమేట్ గా మేము చెడిపోవడానికి కూడా కారణం అదే అవుతుంది. నేను మళ్ళీ అదే ఇంకో కోణం కూడా చెప్తున్నా. ఎందుకనేసి అంటే పొత్తు అనేది వర్టికల్ గా జరగాలండి. ఏదో అసెంబ్లీ సీట్లు కొన్ని, పార్లమెంట్ సీట్లు కొన్ని తీసుకుని అక్కడతో పొత్తు అయిపోయింది అన్నటువంటి పరిస్థితుల్లో గత 2 పర్యాయాలు కూడా జరిగింది. ఇట్లా కాదు, అన్ని స్థాయిలు. ఇవాళ జనసేన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తులు అదే కోరుకుంటుంది, మాతో కూడా అదే కోరుతుంది. వర్టికల్ గా డివిజన్ జరిగేటప్పుడు అది ఎంత పర్సెంటేజ్ అటు కానీ మీతో పొత్తులో ఉన్న జనసేన వాళ్ళిద్దరూ కూర్చుంటున్నారు, సీట్లు లెక్కేసుకుంటున్నారు. ఒక 13 ఎంపీ సీట్లు ఖరారుకి వాళ్ళిద్దరు హోంవర్క్ చేశారు, రేపు ఎల్లుండో వచ్చేస్తుంది అంటున్నారు. మరి మీరు ఎట్లా జాయిన్ అవ్వకుండా, అంటే జాయిన్ అవుతారా అవరా, జాయిన్ అవ్వాలని ఉందా లేదా? అది నా చేతుల్లో లేదు. నా మనసులో ఉన్నది నేను చెప్పనని చెప్పాను. ఎందుకంటే నా అధిష్టానాన్ని తప్పిస్తే నా రాష్ట్ర అదే అంటున్నా. ఎందుకు దాగుడు మూతలు దొంగట? ఏం దాగుడు మూతలు ఏం లేదు. దట్ ఈస్ మై నా తాలూకా నా ముందున్నటువంటి విధి విధానం అది. నేను దాగుడు మూత డైరెక్ట్ గా ఇప్పుడు దాగుడు మూత అయితే నేను చెప్పాను ఈ పేపర్ వాడికి ఎలాగొచ్చింది. దాగుడు మూత ఏం కాదు, డైరెక్ట్ గా నేనే యాక్సెప్ట్ చేశాను కదా. ఒక అధికార ప్రతినిధిగా మీ ముందు నేను యాక్సెప్ట్ చేశాను, అదంతా వాస్తవాలని చెప్పి. దెన్ అక్కడ దాగుడు మూతలకు వచ్చినట్లు ఉంది. మీరేమో కంటెంట్ బాగుంది అంటున్నారు, టైటిల్ చూస్తేనేమో కవి హృదయం నాకు నచ్చలేదు అంటున్నారు. ఎట్లా ఇట్లాగా? అంటే నచ్చలేదు కాదు, ఇక్కడ పొరపాటు పడిపోయారు చంద్రిక గారు. నేను అనేది అది వాళ్ళ ఆ టైటిల్లో వాళ్ళ స్వార్థం ఉంది అని చెప్పాను నేను. నాకు నచ్చకపోవడం, నేను నచ్చిందే, నాకు నా టైటిల్ నచ్చకపోవడం కాదు, టైటిల్లో వాళ్ళ స్వార్థం ఉంది, అది గమనించండి. నాకు నచ్చింది, నేను మొత్తం నచ్చిందని చూపించాను, లేకపోతే టైటిల్ క్లోజ్ చేసేవాడిని ఖచ్చితంగా. అంటే మీరు ఇందాక ప్రశ్నించారు కాబట్టి సమయం అనేది ఇక్కడ పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకని అంటే నా పార్టీ నా వరకు నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది నా దగ్గర ఒక క్లియర్ ఎజెండా ఉంది. మేము ఇది ఏదో ఎన్నికల దృష్టిలో పెట్టుకొని చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. సైమల్టేనియస్ గా నేను తెలుగుదేశం పార్టీ కూడా అటువంటి యంత్రాంగం ఉంది. గతంలో మేము సక్సెస్ అయ్యాము అనేసి అంటే మా ఇరు పార్టీలకి ఆ యంత్రాంగం ఉంది కాబట్టి మేము సక్సెస్ అవ్వగలిగాం. అది మెయిన్ పాయింట్. మీరు అబ్జర్వ్ కానీ ఈ సందర్భంగా నాకు ఒక్కసారన్నా మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలనిపిస్తుంది. ధన్యవాదాలు. ఎందుకని అడగరా? ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్పి తీసేసుకుంటారా? ఎందుకని అడగరా? ధన్యవాదాలు చెప్పేసాను. ఇంకా అది కాదు అసలు కంగ్రాచులేషన్స్ అని అంటే నేను అనేది 100 కన్నా తక్కువ ఉన్నారు. అసలు మీకు ఆదరణ ఉందో లేదో తెలియదు, లేదు అసలు వద్దు పొత్తు అనేది ఒక చర్చ. మీకు ఏమిటనేది పరిస్థితి అందరూ ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేది చూస్తున్నారు. జగన్ గారితో మీరు బహిరంగ పొత్తు లేకపోయినా 2019 నుంచి మేము అన్ని విషయాలు చెప్పే చేస్తామని విజయసాయి రెడ్డి గారు బాహాటంగా చెప్తారు. మా దత్తపుత్రుడు మా కన్న కొడుకు నిర్మలా సీతారామన్ గారు అంటారు. ఇన్ని ఆప్షన్స్ లో బాల్ మీ కోర్టు చుట్టూ తిరుగుతుందంటే 100 కన్నా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు సీట్లుండి కంగ్రాచులేషన్స్ మీకు. ఒక్క విషయం, ధన్యవాదాలు నేను ముందే చెప్తాను, మళ్ళీ చెప్పను మీకు. ఎందుకంటే మీరు ఏం మాట్లాడతారో నాకు తెలుసు కాబట్టి ఆ అనుభవం నాకు ఉంది. కాదు మేము ఇవాళ 100 కంటే తక్కువ ఓట్లు ఉండొచ్చండి. ఏదైతే తెలుగుదేశం పార్టీతో 2019 ఎన్నికల్లో వెళ్ళేటప్పుడు ఆ రోజు మా ఓటు బ్యాంక్ 18% ఓటు బ్యాంక్. ఉమ్మడి రాష్ట్రంలో 18% ఓటు బ్యాంక్ తో పొత్తులోకి వెళ్ళాం. మరి ఆ తర్వాత మళ్ళీ 100 కంటే తక్కువకి వచ్చేస్తాం. మళ్ళీ 2014లో మీలాంటి ఛానల్స్ గానీ లేకపోతే సర్వే సంస్థలు గానీ దాదాపు మళ్ళీ అదే పరిస్థితి 18 నుండి 18% పైకి ఓట్లు నిర్మాణం అయ్యింది భారతీయ జనతా పార్టీకి అన్నప్పుడే మేము తెలుగుదేశం పొత్తులోకి వెళ్ళాం. సరే తర్వాత మళ్ళీ వాళ్ళు తగ్గిపోయారు, మావి తగ్గిపోయింది. కాబట్టి ఇంకొక విషయం, ఈ 100 కంటే తక్కువ ఓట్లు అని మీరు పదే పదే మీరు గాని ఎవరు గాని ప్రస్తావించినా మాకెందుకు మేము దాని గురించి చెప్తాను. వినండి, మా పార్టీ ప్రస్థానమే 1951లో మేము 12% ఆఫ్ 2.5% ఓట్లు వచ్చింది ఫస్ట్ ఎలక్షన్ 1951 ఎలక్షన్స్. 50లో పార్టీ ఫార్మేషన్ అయిన తర్వాత జనసంఘ్ 51లోనే 2.5% వస్తే దేశవ్యాప్తంగా మేమేమి వెనక తిరిగి చూడలేదే. మీలాంటి విమర్శకులు లేకపోతే దెప్పి పొడుపులు వాళ్ళ తాలూకు ఆలోచించలేదే. ఇవాళ 303 సీట్లకి ఎదిగాం మేము. ఇది మా తాలూకు ఆలోచన. మేము మా ఇంటర్నల్ గా ఏముంటది అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూస్తాం తప్పిస్తే
బాహ్యపరమైనటువంటి శక్తుల తాలూకా ప్రలోభాలకో లేకపోతే ప్రభావాలకో లొంగిపోయే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. సరే, నిన్న మోదీ గారు ఏ ప్రెస్ మీట్ లో పెట్టినా రామ్ 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 అన్నారు. నేను కూడా కాసేపు మీకు రామ్ రాము బ్రేక్ తర్వాత మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి టీడీపీ వాళ్ళతో కూడా మాట్లాడి రామ్ రామ్ లోనే ఎజెండా ఏమిటో దేశం అంతా అర్థం అవుతుంది. కాసేపు మీకు రామ్ రామ్, మళ్ళీ నేను టీడీపీతో మాట్లాడి వస్తాను. యా, జవహర్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సార్, మొత్తం చర్చ విన్నారు. మొన్న ప్రాణ ప్రతిష్ఠ అప్పుడు మీరు కూడా వెళ్ళారు. ఒక పక్కనేమో అభ్యర్థుల ఖరారు చాలా వేగంగా జరుగుతోంది, కూర్చుంటున్నారు, కసరత్తు చేస్తున్నారు. పొత్తు ఉంటుందా ఉండదా, లేకపోతే ఎలా ఉంటుంది, రకరకాల ప్రశ్నలు అందరిలో చూసేవాళ్ళు. అసలు టీడీపీ మనసులో ఏముంది, పొత్తు ఉండాలనా వద్దనా? మా నమస్కారం శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా తిరుపతిరావు గారికి, మీకు కూడా ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఈరోజు చర్చలో ప్రజాభిప్రాయం, ప్రజామోదం ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి పరిస్థితి. అంటే నేనేదో సోఫిస్టికేటెడ్గా చెప్పడం కాదమ్మా, ఎందుకంటే మేము ఎన్డీఏలో గతంలో ఉన్నాం, ఇప్పుడు ఎన్డీఏకి ఇండియాకి కూడా దూరంగా ఉన్నాం అనేదే మేము చెప్తా వస్తున్నటువంటి పరిస్థితి. అలా అని చెప్పేసి మాకున్నటువంటి మిత్రుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి పొత్తు అనేది కానీ వాళ్ళ అభిప్రాయాలు కానీ ఒకటిగా ఉన్నటువంటి సందర్భంలో ఆ నిర్ణయాన్ని నేను చెప్పేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒక తీసుకునేటటువంటి అధిష్టాన నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటామే తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు మేము షేర్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఇంకోటి ఏముండదు. అది వ్యతిరేకమైన అనుకూలమైన ఏది ఉండదు. కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డిని దింపాలనేదే ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం ఉన్నప్పుడు ఆ లక్ష్యం ప్రకారం మేమందరం కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఖచ్చితంగా వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉంటాయి, నష్టం జరుగుతుంది, లాభం జరుగుతుంది, ఇవన్నీ కూడా జరుగుతాయి, గత అనుభవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే ఒంటరిగా వాళ్ళు పోటీ చేస్తారా లేకపోతే కలిసి చేస్తారా అనేది వాళ్ళ అధిష్టానం, మా అధిష్టానం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూర్చొని నిర్ణయం తీసుకునేది. కానీ వాస్తవ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి గత 10 సంవత్సరాల నుంచి నష్టం జరుగుతూ ఉంది. అమరావతి రాజధాని విషయంలో కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి దాదాపుగా అన్ని కేసుల్లో ఉన్న వ్యక్తి ఈ రోజుకి జైలుకి వెళ్ళకపోవటం కానీ, అవినాష్ రెడ్డి గారి అంశం కానీ, అన్ని అంశాల్లో అనేక సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. నేను చెప్తా ఉన్నా, ఇలాంటి దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక స్కామ్ గా తయారైంది, శాండ్ తయారైంది. ఏదైతే ఇప్పుడు బీజేపీ నాయకత్వం ఇప్పుడు మాట్లాడినట్టు మొదటి నుంచి మాట్లాడుంటే కట్టడి చేయగలిగే వాళ్ళం, ప్రజలకు నష్టం కూడా జరిగేది కాదు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ప్రజాస్వామీకరణ అనేది ఒక మనకు ఉన్నటువంటి అంశం. దీనిలో ఇక్కడ ఓటింగ్ షేర్ ఎంత ఉంది, ఏ విధంగా చీలిపోతా ఉన్నాయి, ఆ చీలకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దించాలనే ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసి మాట్లాడుకున్నటువంటి అంశం ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మా ఆలోచన ఏంటి, 40%, 41% పైగా మేమున్నాం, 51% జగన్మోహన్ రెడ్డికి వచ్చింది, ఒక 8% సుమారుగా పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఈ ఓట్ల చీలిక వల్ల రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం, ఈ రాష్ట్ర పరిపాలన ఒక దోపిడీకి గురైనటువంటి పరిస్థితుల్లో కలిసి పనిచేయాలనేది మా పార్టీ ఆలోచనగా ఉన్న సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారితో కలిసాం. ఇప్పుడు ట్రయాంగిల్లో లేకపోతే ఇంకోటి అనేది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి జరగవలసినటువంటి హామీలు ఏమున్నాయి అవన్నీ అధిష్టానం మాట్లాడుకుంటుంది. నేను ఈ స్టేజ్లో నేను వచ్చేసి నా అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగా నేను చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మాకున్న అభిప్రాయాలు వేరు ఉండొచ్చు, మా అనుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ ఈరోజు రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా ఈ రాష్ట్రంలో రాజధాని కావాలి, ఈ రాష్ట్రంలో పరిపాలన కావాలి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలి, సంక్షేమం నడవాలి, రక్షణ కావాలి, దళితుల బాధలు, అదేవిధంగా మైనారిటీల బాధలు ఎన్ని తెలియాలి. ఇందాక మీరు ఒకటి అన్నారు, మైనారిటీలు విడిపోతారు బీజేపీతో కలిసి ఉంటేనే లేకపోతే ఇంకోటితో కలిసి ఉంటే అనేది బీజేపీతో కానీ నిన్న మొన్న ఒక విశ్లేషణ వినిపించింది. అది కూడా ఏంటి, జగన్ గారి మనసులో ఇలా ఉందని. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో వెళ్ళాయి. ఆ తర్వాత అనివార్య కారణాలతో మీరు ముగ్గురు విడిపోయారు. అయితే మీరు ముగ్గురు విడిపోయిన కాలంలో చేసుకున్న విమర్శలతో పాటు 14 పొత్తుని చూపించి వీళ్ళు ఇలా విమర్శలు చేసుకున్నారు, మళ్ళీ వీళ్ళు ఇలా పొత్తు పెట్టేసుకున్నారు, చూసారా దండొస్తుంది, నేను సోలో హీరో మగాడిని, వీళ్ళందరూ నన్ను ఇట్లా చేసేస్తున్నారు అని సానుభూతి ప్రదర్శించి ఆ మైనారిటీ ఓట్లతో మీతో ఇటు రావాలన్న దాన్ని కూడా ఆయన ఇలా వేస్తున్నారు, మీ పొత్తు అయిపోవాలని కోరుకుంటున్నారు అన్నది కూడా ఒక చర్చ. సరే అమ్మా, ఆయన తదాస్తు దేవతలు ఉంటారు ఆయనకి. ఈరోజు మైనారిటీ సోదరులు
జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో క్రైస్తవులు కానీ, మైనారిటీలు కానీ, దళితులు కానీ, బడుగులు కానీ ఏ విధంగా హింసకు గురయ్యారనేది ప్రతి కుటుంబానికి తెలుసు. కుటుంబాలు రైలు కింద పడి మైనారిటీలు చనిపోయినటువంటి పరిస్థితి కానీ, మైనారిటీ పిల్లల్లో ఆత్మహత్య చేసుకునే విధంగా పురికొల్పిన సంఘటనలు కానీ ఏ మైనారిటీ సోదరుడు మర్చిపోడు. మైనారిటీ సోదరుడికి ఏం కావాలి? ఇప్పుడు మైనారిటీలతో మనం మాట్లాడే సందర్భంలో ఇప్పుడు బీజేపీ పరిపాలనలో మైనారిటీలు ఏమి ఇబ్బంది పడ్డారు, ఎందుకు ఇబ్బంది పడతారు? ఇది లౌకిక రాజ్యం, వాళ్ళు కూడా విశాలంగానే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు అనేక మైనారిటీ కుటుంబాలు బలైపోతే వాళ్ళందరికీ తెలీదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అక్కర్లేదని తెలీదా? ఏదైతే దళితులను తీసుకెళ్లి చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ దళితులకు తెలీదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రమాదం ఉందా, లేకపోతే ఇతరు మేము పెట్టుకునే పొత్తు వల్ల ప్రమాదం ఉందా అనేది వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది ప్రజలకి. ఈ సందర్భంగా నేను కోరేది శ్రీనివాసరావు గారు ఏదైతే ఇందాక చెప్పారో ఈ రాష్ట్ర ప్రయోజనాలనే కాపాడబడాలి. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఏమేం చేయాలి? ప్రజాస్వామ్యంలో ఒక్క శాతమేనమ్మా డిసైడ్మెంట్, ఒక్క ఓటే 51 వచ్చినోడు గెలుస్తాడు, 49 వచ్చినోళ్ళు ఓడిపోతారు. దాన్ని స్ట్రాటజీగా మనం ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కేంద్రంలో వాళ్ళు వస్తారు, సహాయ సహకారాలు ఉండద్దా? ఈ రీజన్ చెప్తే ఈసారి ఒప్పుకోరు. ఎందుకు ఏమిటి పెట్టుకుంటున్నాము, ఏం జరిగిందన్న దాని మీద కూడా వివరణ ఇవ్వాలి అని అడ్స్మిల్ గారు అంటున్నారు. అంటే వారు ప్రజల తరఫున ఆయన ఒపీనియన్ చెప్తున్నారు. దాన్ని నేను వ్యతిరేకించట్లేదమ్మా, అడ్స్మల్లి గారి అభిప్రాయాన్ని నేను వ్యతిరేకించట్లే. కానీ ఈ రాష్ట్రంలో ప్రయోజనం అంటే ఏంటి? పరిపాలన నుంచి ముందు ప్రయోజనం జరగాలి, పరిపాలన నుంచి జగన్మోహన్ రెడ్డిని దింపాలి. వచ్చిన తర్వాత ఏం చేస్తామనేది శ్రీనివాసరావు గారు లేదంటే మీలాంటి వాళ్ళు ఎవరైనా సలహాలు ఇస్తే దాన్ని మేము విధంగా అమలు చేయాలనేది నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు ప్రస్తుత తక్షణ కర్తవ్యం ఏంటి? ఇప్పుడు యుద్ధంలో గెలవటం కదా తక్షణ కర్తవ్యం. గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది రెండో అంశం. వచ్చిన ఇబ్బందులు ఏమందుకుంటే గతంలో కూడా ధర్మ పోరాటం చేశాం, యుద్ధం చేశాం, చేసి బయటకు వచ్చాం. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం తప్ప మేము మైత్రి కోసం కాదు. మేము అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉండి కూడా 2 మంత్రులు మేము ఎందుకు డ్రాప్ చేశాం? మేము ఎందుకు ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్న సందర్భంలో మేము పోరాడతాం. ఇప్పుడు కూడా ముందు అర్జెంటుగా ఉన్నటువంటి ఎదురుగా ఉన్నది మెడ మీద కత్తి ఏదైతే ఉందో ఆ కత్తిని తప్పించుకోవడం కోసం, తొలగించడం కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవాల్సిందే. దానిలో ఇబ్బంది ఏం లేదు. పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ధర్మ పోరాటం చేయాలా, యుద్ధం చేయాలా? మేము ఫండంగా పెట్టి మాత్రం చేయం. వ్యక్తిగతంగా మాకు ఏ అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు వేరే అవసరాలు ఏమీ లేవు. మేము అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి మేము అధికారంలో ఏమి లేము. ఈరోజు అధికారం కోసం అరులు దాటల్లా. మా నాయకుడికి కూడా అధికారం కొత్త కాదు. అధికారం లేకపోయినా ఆయన గన్మెన్లు ఆయనకుంటారు, ఆయనకి స్పెషల్ గ్రూప్ ప్రొటెక్షన్ గ్రూప్ ఆయనకు ఉంటుంది. ఆయన ఏం కొత్త ఏం కాదు. ఈరోజు ముఖ్యమంత్రి కన్నా ఎక్కువగా ఆయనకి ప్రజల ఆదరణ ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం మేము చేయట్లేదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు దళితులు, బడుగులు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రక్షణ గురించి కానీ, ఈ రాష్ట్రాన్ని ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన కోసం కానీ మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఇంకొక ప్రశ్న చాలా మంది కరెక్ట్, మీరు రాష్ట్రం ప్రయోజనాలు మీ ప్రథమ కర్తవ్యం, ప్రథమ ప్రాధాన్యత అని చెప్తున్నారు. వెరీ గుడ్. అయితే ఒకటి, చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ పొలిటీషియన్, దేశంలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. అటు మోదీ గారు కూడా ఉన్నప్పుడు సంబంధ బాంధవ్యాల మీద చర్చ వస్తుంది. సరే, పొత్తు సెకండరీ, తర్వాత పాయింట్. కాబట్టి బీజేపీతో మీ సంబంధ బాంధవ్యాలు గతం కంటే ఇప్పుడు మెరుగుపడ్డాయా? ఇప్పుడు బీజేపీతో మేము సమాన దూరంలో ఉన్నామని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఎన్డీఏకి, ఇండియా కూటమికి దూరంగా ఉన్నామని చెప్పినటువంటి సందర్భం. ఇప్పుడు ఆ శత్రుత్వాలు, మిత్రత్వాలు వ్యక్తిగతమైనవి లేకపోతే పార్టీ పరంగా అనే సందర్భం వచ్చినప్పుడు చాలా అంశాలు దానిలో చొచ్చుకొని ఉంటాయి. అంతే తప్ప వ్యక్తిగత అంశాలు ఏముండవు. ఈరోజు నేను మొదటి నుంచి చెప్తోంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఏ అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి కానీ మాకున్న అవసరం ఒకటే. ఈ రాష్ట్ర ప్రయోజనాలు యువత, దళితులు, మైనారిటీలు, బడుగులు వాళ్ళని ఏ విధంగా పూర్తి రిచ్ అనేదే కదా. మనం 6 గ్యారెంటీలు ఇచ్చాం. 6 గ్యారెంటీలు ఏమి ఇచ్చాం? పూర్తి రిచ్. ప్రతి పేదవాడు ధనవంతుడు కావాలంటే వాళ్ళకి సమాన అవకాశాలు కల్పించాలి. దానికోసం చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయత్నంలో ముందు ఉన్నటువంటి రాక్షసుల్ని తీసేయాలి కదా. తీసేసిన తర్వాత కదా మీరు స్నేహమా, పొత్త, లేకపోతే ఇంకోట అనేది తర్వాత.
అవునమ్మా, ఇప్పుడు మాకు కనపడేది కూడా ఆయన ఏదో అర్జునుడు అన్నాడు. ఆయన కాదు అర్జునుడు, మేము అర్జునులు. వాళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు కౌరవులు, మేము పాండవులు. మాకు కనపడేది కన్నే కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డిని పక్షి కన్ను ఏ విధంగా అర్జునుడి కనపడదు, అదే విధంగా మాకు జగన్మోహన్ రెడ్డి దింపడమే కనపడుతుంది తప్ప చెట్టు ఆకులు ఏం మాకేం అక్కర్లే. మాకు జగన్మోహన్ రెడ్డి దిగడానికి కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా మేము ప్రోజ్ చేసుకుంటాం, బలం చేకూర్చుకుంటాం, అంటున్నారు. జవహర్ గారు రేపో మాపో అపాయింట్మెంట్ అంటున్నారు, తేలేలో పాయింట్ ఢిల్లీ వెళ్తున్నారు. మళ్ళీ అసలు రకరకాల చర్చలు, బీజేపీకి ఏదో ప్రపోజల్ అంట. సరే, ఇప్పుడు ఆయన ప్రయత్నాలని మనం ఎవరము కూడా తక్కువ చేయటమో, మనం ఆయన ప్రయత్నాలు ఏదో అడ్డుకోవాలనో మాకు ఆలోచన లేదు. ఆయన ప్రయత్నాలు ఉండి వాళ్ళు ఎవరన్నా సరే ఆయనతో పొత్తుకొని ఆయన పెట్టే ప్రలోభాలకు కానీ లొంగుతారని నేనైతే అనుకోవటంలా. వాళ్ళు ఈ రాష్ట్ర ప్రయోజనాలు చూస్తారనుకున్నాం. ఇప్పుడు రాష్ట్రాలకు కేంద్రానికి ఉన్నటువంటి సంబంధాల విషయంలో వాళ్ళు వ్యక్తిగతంగా ఏం చేస్తారనేది వాళ్ళ ఆలోచన. ఈ రాష్ట్రానికి మొన్న చివరికి ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి అమరావతి రాజధాని చెప్పారు. విశాఖపట్నం సంబంధించి కూడా సుప్రీంకోర్టులో ఏమొచ్చిందో వాళ్ళందరూ హర్షించారు. ఈరోజు డైరెక్ట్ స్వయంగా బీజేపీ అధ్యక్షురాలు ఇసుక ర్యాంపుల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు, వైన్ షాపుల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు వాళ్ళ అభిప్రాయం కూడా ఏంటి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అది సారూప్యత, భావ సారూప్యత, లేకపోతే ఏ సారూప్యత అనేది రేపు ఎన్నికల్లో తెలుస్తుంది. ఇప్పుడు అతను వెళ్తాడు, వెళ్ళి కలుస్తాడు, ఆఫర్ చేస్తాడు, అంగీకరిస్తారు లేదనేది కదా. మీ కార్యకర్తలో ఏదో చెప్తారు కదా, ఉండాలనుందా ఉండద్దనుందా? ఇప్పుడు అమ్మమ్మ, నేను ఈ స్టేజ్లో నేను ఏ స్టేట్మెంట్ ఇవ్వను. అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేయటమే కదా కార్యకర్త అంటే. నాయకులుగా మేమందరం కూడా కార్యకర్తలుగానే ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే అదే చేస్తామని గతంలో కూడా మీ ద్వారా కూడా చెప్పాను. ఏ త్యాగానికైనా సిద్ధం. పొత్తుల సందర్భంలో ఈ రాష్ట్రం మాకు ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం తప్ప పొత్తులు, ఎత్తులు, చిత్తులు లేకపోతే ఇంకోటి దాది మాకు సెకండరీ. అర్స్మిల్ గారు, సో విన్నారు టీడీపీ బీజేపీ వర్షన్స్. వీళ్ళేమో రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, ఇది మా చేతిలో లేదు, కేంద్రం అధిష్టానం పెద్దలు చూసుకుంటారు అని వాళ్ళు అంటున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఇంకొక పక్కన జనసేన వీళ్ళు రావాలి, కలిసి కోరుకుంటే వెళదామని అంటున్నారు. వీటన్నిటితో పాటు ఇలా ఏదైనా ఒక పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు లేదా ఏదైనా ఒక రసకందాయిలో ఉన్నప్పుడు ఈయన పర్యటన పడుతూ ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలు, నిధులు సాధించడం. మరి ఇన్నాళ్లలో ఈ 5 ఏళ్లలో ఏం సాధించారో అది దేవుడికే తెలియాలి, ఆయనకే తెలియాలి. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి టైంలో రాజ్యసభ సమస్యలు వచ్చినప్పుడు ఆయన ఢిల్లీ పర్యటన. ఇప్పుడు ఇందులో 2 రకాలండి. ఇప్పుడు తిరుపతిరావు గారు కానీ మన జవహర్ గారు కానీ మాట్లాడిన దాంట్లో నేను జవహర్ గారు చాలా పరిణితితోటి చాలా చక్కగా చెప్పారండి. ఎందుకంటే ఎవరో ఆయన ఇప్పుడు డినై చేయలేం ఆయన చెప్పిన దాన్ని. అలాగే తిరుపతిరావు గారు వాళ్ళ పార్టీకి సంబంధించి మాట్లాడారు. వీళ్ళు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం జనసేన అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ అరాచక పరిపాలన అంతమవ్వాలి. అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఆచూకీ ఆనవాళ్ళు ఉండకూడదని కోరుకుంటున్నారు. అంటే ఓ 25-30 సీట్లు ఉన్నదనుకోండి, అతనికి దయ్యాన్ని పట్టాము, ఆ గదిలో పెట్టాము, ఆ తలుపు మాత్రం తీయకండి అంటే కుదరదు. ఎవడో ఒకడు వెళ్ళి దక్షిణ గది తీయొద్దంటే మనం వెళ్ళి ఆ దక్షిణ గది తీస్తాం. మన ప్రజలు అలాంటి వాళ్ళు, అది తెలిసే కదా. ఆయన బెయిల్ మీద ఉన్నాడో, 16 నెలలు జైల్లో ఉన్నాడో, ఆ నాన్న అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు కొట్టేసాడు అనేటువంటి తెలిసే కదా ఓట్లేశారు. కాబట్టి పూర్తిగా సీసాలో పెట్టి బంధించి సముద్రంలో పాడేయాలి, అది లెక్క. దయ్యాన్ని కానీ భూతాన్ని కానీ పెడతాయి. వీళ్ళ ఆలోచన అలా ఉందని నేను అనుకుంటున్నాను. అటువంటప్పుడు రాష్ట్రంలో ఒకనొకప్పుడు దాదాపు ఓ 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితమో ఎన్టీ రామారావు గారిని అప్రజాస్వామికంగా పదవీచ్యుతుని చేసినప్పుడు ఈ దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది. అప్పుడు జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఒకే వేది మీదకి వచ్చినాయండి. అది విజయవాడలో జరిగింది ఆ సభ. అంటే పరస్పరం ఉత్తర దక్షిణ ధృవాలైన వామపక్షాల్లో బీజేపీ, రైట్ టు లెఫ్ట్ వింగ్ రెండు కూడా ఒకే వేదిక మీద ఆసీనులు అయ్యారు. ఈ దేశం ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక వేదిక మీదకి వచ్చిన, కాంగ్రెస్ తప్ప. ఇవాళ ఈ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఉంది.
అంతకు మించి ఉంది. ఇక్కడ నేను కాబట్టి ప్రేక్షకుల తరపున అడిసిమిల్లి గారు ఒక వ్యక్తిగతమైన క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అడగండి. పూడి తిరుపతిరావు గారు ఎప్పుడు నేను అసలు బీజేపీకి వ్యతిరేకమైన క్వశ్చన్లు వేస్తాను, చతురతో వేస్తాను అని అంటున్నారు కదా, ఇప్పుడు కాసేపు మీ వకాలతో పుచ్చుకుంటాను నేను. అడిసిమిల్లి గారు, ఇది చాలా వ్యక్తిగతమైన క్వశ్చన్. మీకు ఎప్పుడు ఎన్ని సందర్భాల్లో చూసినా కూడా మీరు బీజేపీని టార్గెట్ చేస్తారు డిబేట్లు. నా డిబేట్లో ప్రత్యేకంగా బీజేపీని టార్గెట్ చేస్తారు. ఇందాక వారి మాటల్లో అన్నారు, కాసేపు ఇచ్చామంటున్నారండి, కాసేపు ఇవ్వట్లేదండి, ఆయన డబల్ గా మాట్లాడుతున్నారు, డబల్ క్వశ్చన్. నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, బీజేపీని ఇలా టార్గెట్ చేస్తున్నారు కదా, మీరేమన్నా బీజేపీ బాధితులా లేదా రాష్ట్రం పక్షాన్ని మాట్లాడుతున్నారా? నేను పూడి తిరుపతిరావు గారి కంటే ఆయన ఆ పార్టీలో సభ్యుడు, ఆ పార్టీ నాయకుడైన ఆయన కంటే ఎక్కువ అభిమానించే మనిషి నన్ను బీజేపీ. అంటే అలా కాదు, టార్గెట్ చేస్తున్నారు కదా పొత్తు విషయంలో. ఒక మాట వినండి, బేసిక్ గా మా భావజాలం యాంటీ కాంగ్రెస్, కాంగ్రెస్ వ్యతిరేక కరుడు కట్టిన కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో ఉన్న మనిషిని నేను. అటువంటిది బీజేపీ పట్ల మాకు ఎందుకు వ్యతిరేకం ఉంటుంది? నో, బీజేపీ పట్ల మాకు వ్యతిరేకం. అంటే మీరు పొత్తు గురించి మీ విశ్లేషణ ఇచ్చినప్పుడల్లా నాకు కొంత అట్లా టీడీపీ వాళ్ళు వివరణ మీరు అడిగారు కాబట్టి నన్ను చెప్పను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల దురహంకార వైఖరిని ఆనాడు సహించలేదు, ఈనాడు సహించమండి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పసిబిడ్డ గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తే, ఆ గొంతు నులిమిన వాడికి సహకారం అందిస్తే ఏ రకంగా ఈ దేశ పౌరుడికి, ఈ రాష్ట్ర పౌరుడికి ఒక తెలుగువాడిగా మేము సహించి ఊరుకోవాలి చెప్పండి. బీజేపీ పట్ల మాకు ఏమన్నా ఆశితాగాథలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ మీద మాకు బాధ? తిరుపతిరావు గారికి నాకు ఏమన్నా వ్యక్తిగత వైరం ఉందా? నేను గట్టి పంచాయతీలు ఉన్నాయి అనట్లేదు, నేను మామూలుగా అసలు గమనించండి పొత్తు విషయంలో మీరు టీడీపీ బీజేపీ పొత్తు అనగానే కొంత ఉగ్ర రూపం దాలుస్తూ ఉంటారు. అలాగే, ఎందుకంటే నేను అమరావతి రైతులు శోకం, మహిళల ఆ కంట కన్నీరు చూశానండి. అక్కడ శంకుస్థాపన ప్రధానమంత్రి గారు స్వయంగా అమృత హస్తాలతో ఒక శంకుస్థాపన చేశారు. అది సర్వనాశనం చేసి శ్మశానం అని, ఎడారని, ముంపు ప్రాంతం అని చెప్పేసి నిర్మాణాల మీద పిచ్చి మొక్కలు మొలిపింది. నేను మొన్న చూసి వచ్చాను, రోడ్లు తవ్వుకుపోతుంటే వీళ్ళు మాట్లాడకపోవటం దుర్మార్గం కదండి. అది మాకు గాయపడదా? సత్యకుమార్ గారిని ఉతికేశారు వైసీపీ వాళ్ళు అండి. అదే మరి దాన్ని ఎందుకు ఎదుర్కొంటారు ఈ ప్రపంచంలోనే? నేను అనేది ఏంటంటే, ఇది ఎట్లా టర్న్ అవుట్ అవుతుంది ఇప్పుడు రాబోయే రోజుల్లో? 2 గానా 3 గానా ఉంటే ఎలా అది చెప్పండి. సరే పోనీకి నేను కాసేపు వదిలేస్తాను మిమ్మల్ని. వీళ్ళందరూ కలిపి పోటీ చేయాలండి. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు విన్నా అందరూ ఒకే వేది మీదకి వచ్చి పోటీ చేయాలి. వాళ్ళ లక్ష్యం అది. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి కదా. అవునండి, మీకు ఉమ్మడి శత్రువు ఈ రాష్ట్రాన్ని అరాచకం బారి నుంచి కాపాడాలనుకుంటే అందరూ ఒకే వేదిక మీద రావాల్సి, అంటే ఒక సందేశం ఇవ్వాలి ప్రజలకి. ఇదిగో ఈ దుర్మార్గం జరుగుతుంది ఇక్కడ. అప్పుడు మైనారిటీలు, మెజారిటీలు, లేకపోతే మతతత్వాలు, ప్రాంతీయ తత్వాలు, కుల తత్వాలు ఏవి ఉండవండి. ఆ వైపుగా, ఆ దిశగా వీళ్ళు అడిగేస్తే కనుక డెఫినెట్గా రాష్ట్రం బాగుపడుద్ది. బీజేపీ కూడా తగిన స్థానం అవుతుంది. బీజేపీని మనం ఏం కించపరచమండి, ఎందుకంటే వాళ్ళు 98లోను గణనీయమైన స్థానాలు ఓట్లు తెలుసుకున్నారు వాళ్ళు. అప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశంతో పొత్తులో ఉన్నారు, లక్ష్మీభారత్ అంటే మేము ఒంటరిగా అంటున్నాడు కానీ అప్పుడు ఎన్టీఆర్ లక్ష్మీభారత్ గారితో వీళ్ళు పొత్తులో ఉన్నారు అప్పుడు. అయినా వీళ్ళు టీడీపీ బీజేపీ పొత్తుని సాధారణంగా ఇరుపక్షాల కార్యకర్తలు ఆహ్వానించుకుంటారు. ఈ మధ్యలో కొత్తగా వచ్చిన కొంతమంది బీజేపీ నాయకులు కానీ టీడీపీ వాళ్ళు అయితే మీరు సచిన మాట్లాడరు చూడండి కావాలంటే. వాళ్ళ బాస్ ఏమంటే అదే పైనుంచి కింద వరకు ఒకేలా ఉంటారు. బీజేపీలో అలా ఉంటారండి. పూడి తిరుపతిరావు గారు నర్మగర్భంగా ఆయన గుమ్మరంగా ఉంటే ఇంకొకళ్ళు వచ్చి టీడీపీని విమర్శిస్తారు భయంకరంగా. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అరాచకం చేస్తారు. పార్టీలో ప్రజాస్వామ్యం అంటారేమో. ఇప్పుడు మళ్ళీ పూడి తిరుపతిరావు గారు కూడా లేక ఆయనతో ఒకసారి మాట్లాడతాను నేను. పూడి తిరుపతిరావు గారు ఏం చెప్పండి, అసలు ఏంటి మీ మొహం ఏంటి అంత వెలిగిపోతుంది? మా తరపున చంద్రిక గారు మాట్లాడతాం అన్నారు, మాట్లాడలేదు కానీ నేను ఆయన ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని అడిగి వకాలతో పుచ్చుకున్నా కూడా మీరు నా మీద నిందలేస్తున్నారా? అది టార్గెట్ గా భావించరాదండి. చెప్పండి ఏంటి అసలు మాకు పొత్తులకు సంబంధించేదని చెప్పండి. ఒకటి, పొత్తులకు సంబంధించిన దాంట్లో నేను జవహర్ గారు ఈవేళ ఒక విషయాన్ని ప్రెజెంట్ చేశారు. మేబీ నేను చాలా సందర్భాల్లో అది ప్రెజెంట్ చేస్తాను కానీ వారు చేసినట్టుగా నేను చేయలేకపోయినామన్నటువంటి ఆలోచన కూడా నాకు. ఏదైతే మైనారిటీల ఇష్యూ వర్సెస్ భారతీయ జనతా పార్టీ చక్కగా ప్రజెంట్ చేశారు. అసలు ఆ ప్రభావమే ఉండదు అనేది డెఫినెట్ గా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే అసలు మైనారిటీలే అత్యధిక శాతం ఓట్లు ఉన్నటువంటి రాష్ట్రాల్లో మేము విజయాలు సాధించుకొని భారతీయ జనతా పార్టీ వస్తుంటే మళ్ళీ మైనారిటీలు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ, ఇవాళ భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ ఏ మైనారిటీకి నష్టం జరిగింది లేదు, ఎక్కడ మైనారిటీల మధ్య గొడవలు జరిగింది లేదు కదా. ఈ సందర్భంలో
చక్కనైన విశ్లేషించారు. నేను జవహర్ గారికి అభినందిస్తున్నా. ఎందుకంటే నేను కూడా అంత కరెక్ట్ ఇవ్వలేకపోయాను. ఒకటోది. రెండవది, పొత్తుకు సంబంధించండి నా పార్టీ అని నేను గొప్ప చెప్పుకోవడం కాదు. తెలుగుదేశం అవ్వచ్చు, లేకపోయినట్టయితే జనసేన అవ్వచ్చు, లేకపోతే వేరే అవ్వచ్చు. ఇవాళ జనసేన తెలుగుదేశం కలిస్తే కూడా జనసేనలోనూ తెలుగుదేశంలోనూ అందరూ మాట్లాడకపోవచ్చు అని అంతరంగాల్లో ఉంటది. దానివల్ల నష్టమో లాభం అనేది అది వేరే అంశం. అంటే మీతో పొత్తులో ఉన్న జనసేన మీరు వస్తే బాగుండని అంటోంది. వీళ్ళిద్దరు, నేను మొన్న మధ్య జైలర్ సినిమా చూశాను, ఏదో భలే ఉంటది అసలు. అందులో వీళ్ళు ప్రేమించుకుంటున్నారు, కామన వీళ్ళని ప్రేమిస్తుంది, ఏదో చెప్తే నాకు కాసేపు అర్థం కాలేదు. అట్లాగా నేను అనేది ఏంటంటే ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నప్పుడు, ఇది అందరూ ప్రయోజనాల కోసం అంటున్నప్పుడు, చంద్రశేఖర్ గారు దానికి నేను మళ్ళీ నాకు అడుసుమల్లి గారు మంచి మంచి మిత్రులు, నాకు ఆత్మీయులు, వారు చెప్పిందే నేను చెప్తా. ఇక్కడ ఏంటనేసి అంటే రాజకీయ క్షేత్రంలో వ్యక్తిగతమైనటువంటివి లేకపోతే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కొన్ని ఎజెండాలు ఖచ్చితంగా హైడ్ అవుతాయి పొత్తుల్లోకి వెళ్ళేటప్పుడు. నా అభిప్రాయం వేరేగా ఉండొచ్చు. నా పార్టీ నేను బలపడాలని కోరుకుంటాను, నా పార్టీకి ఓట్ల శాతం ఎక్కువ రావాలని కోరుకుంటాను. అది ఏ పార్టీ కార్యకర్త అదే కోరుకుంటాను. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రేపు పొత్తులు ఉన్నప్పుడైనా సరే చెప్తున్నాను నేను, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా ఒకే మాట మీద ఉంటారు. అదే అధిష్టానం మాట. వేరే మాట ఏది చెప్పినా సరే అది దానికి అసలు ఎన్ని రోజుల్లో క్లారిటీ రావచ్చు? 75 రోజులు అనుకుంటున్నారు కదా, ఎన్ని రోజుల్లో మీరు సోలోనా లేకపోతే కలిసా లేకపోతే రెండుగానా, ఈ విషయాలన్నిటికీ ఎప్పటికి క్లారిటీ రావచ్చు? ఇప్పుడు ఒక్క విషయం చంద్రిక గారు, ఇవాళ నేను చూశాను ఒక మీడియాలో, మేము మా పార్టీ జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీకి 72 అసెంబ్లీ సీట్లు 12 పార్లమెంట్ సీట్లు అడుగుతున్నారు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఎందుకు అనేసి అంటే మేము మిత్రపక్షాలుగా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఇప్పుడు మిత్రపక్షాలుగా ఉన్నారు కాబట్టి అవకాశం వారికి ఉంది కాబట్టి అడిగి ఉంటారేమో అని చెప్పి. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటనేసి అంటే పురంధేశ్వరి గారు ఢిల్లీకి వెళ్తారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు, మేము కూడా ఈ నెల 16, 17, 18 తేదీలు ఢిల్లీలోనే ఉంటున్నాం. ఎందుకంటే నేషనల్ కౌన్సిల్ మీటింగ్ ఉంది, దానికి ప్రతి పార్లమెంట్ నుండి 3-4 మేము ఆహ్వానితులు ఉంటాం. ఆ నేపథ్యంలో మేము కూడా వెళ్తాం. ఎన్నికలు అన్నాక ఢిల్లీకి వెళ్ళడం అనేది సర్వసాధారణం. ఎవరి పని మీద వెళ్తారు. ఆ ముఖ్యమంత్రి కూడా వెళ్తారు, ఆయన పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ముఖ్యమంత్రిగా అక్కడ ప్రధానమంత్రి గారితోనో ప్రభుత్వంతోనో ఉన్న పనులతో వెళ్ళొచ్చు. ఏదో పరిమళ నత్వానీ గారికి ఇది ఇచ్చినట్టు రాజ్యసభ ఇచ్చారంటే ఆయన వైసీపీ ఎంపీగానే ఉన్నాడు తప్పిస్తే మాకు లేడు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకుంటారు తప్పిస్తే మా దగ్గర అయితే మా ఎజెండాలో ఇప్పుడు మేము వాళ్ళకి అడిగే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యసభ ఎన్నికల్లో మాకు 6 సీట్లు పెరుగుతున్నాయి మాకు, కాబట్టి ఆ అవసరం కూడా తీరిపోయింది. రాజ్యసభలో కూడా ఎవరి అవసరం మాకు లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే ఇవన్నీ ఊహాగానాలు. ఒకటైతే మాత్రం నేను చెప్పగలను, భారతీయ జనతా పార్టీ సహజంగా వీటి గురించి ఆలోచన చేసేది అంటే దాని కారణం కూడా చెప్తాను. ఇవాళ పొత్తు అనేసి అంటే నాకు సీట్ రాదు అని చెప్పేసి నేను కార్యశాఖన్నా, తిరుపతిరావు ఎప్పుడు ఉంటాడు అది కాదు. నా తోటి కార్యకర్త ఎప్పుడైనా సీటు రాదు, మేము ఇక్కడ ఎన్నికల రంగంలో ఉండము అనేసి అంటే కార్యకర్త ఆలోచన వేరే విధంగా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గతంలోనైతేనేమి ఇప్పుడైతేనేమి నిర్ణయం అనేది ఎన్నికల ముందే దాన్ని ప్రకటించడం జరుగుతుంది ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే పార్టీ ప్రక్రియ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూర్చున్న వరకు ఎవరు నడ్డా గారు చెప్పినా సరే మాది అది శాశ్వతం కాదు కదా. మాకు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూర్చొని డిక్లేర్ చేయాలి. కాబట్టి ఈ నేపథ్యంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి రాష్ట్ర పార్టీ కార్యకర్తలు అందరూ కట్టుబడి ఉంటారు. చంద్రిక గారు చెప్పండి, అంటే ఒకటి జాబితాలకి కొంత కసరత్తు జరుగుతోంది, ఇది కూడా తేలుతుందా అని ఒక డౌట్. చెప్పండి, మీ కంక్లూడింగ్ చెప్పండి. అమ్మా కంక్లూజన్ ఆల్రెడీ పూడి తిరుపతిరావు గారు వచ్చారు, శ్రీనివాసరావు గారు వచ్చారు, మీరు వచ్చారు, నేను వచ్చాను. దాంట్లో ఎవరికి కూడా డిఫరెన్సెస్ ఏం లేవు. ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల మీద అందరికి కూడా ఒకే ఆలోచన, ఒకే రాష్ట్ర ప్రయోజనాలను ఇంకో పక్కనేమో నారాయణ గారు లాంటి వ్యక్తులేమో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మీరు ఆత్మహత్య సదృశ్యం అని చెప్పి ఆయన సలహాలు ఇస్తా ఉంటారు. వీళ్ళు చూస్తేనేమో ఇట్లా నాకే సంబంధం లేదు. బయట ఉండి రాళ్ళు వేసే వాళ్ళు వేస్తూనే ఉంటారు. రాళ్ళు వేస్తున్నారు మీకు మనసులో ఉందైతే
నేను చెప్పేది వాళ్ళు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద వేయలేరండి. కమ్యూనిస్టులు ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద ఏం వేస్తారండి? వేస్తున్నారు తెలుగుదేశం మీద. జవహర్ గారు ప్లీజ్. సరే, ఇప్పుడు నేనే సమాధానం చెప్తానమ్మా. ఇప్పుడు వాళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం మా స్నేహానికో లేకపోతే మా వైరుధ్యానికో సంబంధం లేదు. ఎవరి దానికి ఇండివిజువల్ అది. ఆయన ఒపీనియన్ చెప్పొచ్చు, నారాయణ గారు చెప్పొచ్చు, రామకృష్ణ గారు చెప్పొచ్చు. దాన్ని మేము అమలు చేస్తామా లేదా, మా నష్టాలు, మా అంచనాలు, మా ఈ వ్యవహారాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనం కోసం మొదటి నుంచి చెప్తున్నాం. మేము నష్టపోయినా ఈ రాష్ట్ర ప్రయోజనం మాకు కావాలి, పార్టీ నష్టపోయినా ఈ రాష్ట్ర ప్రయోజనం కావాలి, మాకు మేలు జరిగినా ఈ రాష్ట్ర ప్రయోజనం ద్వారానే మేము కోరుకుంటున్నాం. ప్రజాకాంక్షని నెరవేర్చడమే ఏ రాజకీయ పార్టీకైనా అవసరం. దానిలో ఎవరికి డీవియేషన్ లేదు. వ్యక్తిగత ఆకాంక్షలు ఉండొచ్చు, వ్యక్తిగత ఆశలు ఉండొచ్చు. ఇందాక తిరుపతిరావు గారు అన్నారు, పోటీ చేసే వాళ్ళకి కొన్ని ఉంటాయి, వాళ్ళకి ఏమైనా పోతాయని వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, అవి వ్యక్తిగతం. కానీ అల్టిమేట్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే అందరి లక్ష్యం. కాబట్టి అందరూ త్యాగాన్ని సిద్ధంగా ఉంటే తప్ప అది సాధ్యం కాదు. అంతే తప్ప నేను మాత్రం త్యాగం చేయను, మీరు మాత్రం త్యాగం చేయండి అని ఎవరిని చెప్పడానికి లేదు. ఈ రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం కాబట్టి ప్రజల కోసం త్యాగం చేయడం అభిప్రాయం. జగన్ గారు చిత్తవడానికి ఆ జగన్ గారిని దించడం కన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాలమ్మా. దానికోసం రాష్ట్రం నష్టం జరిగింది. జగన్ మీద మాకు వ్యక్తిగతంగా ఏముంటది? జగన్కు వ్యక్తిగతంగా ఉండొచ్చు కానీ మాకేం లేదు. మేము ప్రతిపక్షంగా మేము పోరాడాం. ఆ పోరాటం నచ్చక మమ్మల్ని జైలు వేశాడు. ఆ పోరాటం నచ్చక మా మీద కేసులు పెట్టాడు. ఆ పోరాటం నచ్చక అమరావతిని ముంచాడు. అవన్నీ కూడా ఉన్నాయి. ప్రజలకు మేము తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు అతను దించడానికి. ఆఖరికి ఒక మాట, ఆయన అహంకారం ఏ విధంగా ఉందంటే భీమిలి వేదికగా సులువాకారం వేసి దాని మీద నడుస్తా ఉన్నాడు. ఆయన అహంకారం నెత్తి మీదకి ఎక్కింది, దాన్ని ఎవరు ఏం చేయలేం. అది అహం బ్రహ్మోస్మి, అది దిగిపోతాడు. ఆయన సిలువు మీద నడిచారు, బాక్సింగ్ బ్యాగ్ లేసి మీ అందరినీ కూడా జనాలతో ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళతో చేయిస్తున్నారు. చూద్దాం. థ్యాంక్ యూ జవహర్ గారు, థ్యాంక్ యూ పూడి తిరుపతిరావు గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి.